హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి విరచితంశంగా తెలుగు అరసం 83వ వార్షికోత్సవాలు వాటిని పురస్కరించుకొని తెలుగునాట అలుపెరుగని అభ్యుదయ సాహిత్య ప్రయాణం గురించి వారి విశ్లేషణాంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు వినిపిస్తాను, వినండి. అరసానిది ఆర్థిక సమానవాదమైన సామాజిక న్యాయవాదాన్ని విస్మరించదు. పైగా సామాజిక న్యాయవాదులతో చేతిలో చెయ్యి వేసి నడుస్తున్నది. అందుకే ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం 20వ మహాసభలను పురోగామి చింతనాశీలుర ఐక్యతా దిశగా అనే ప్రధానాంశ కేంద్రంగా నిర్వహిస్తున్నదంటూ, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అంటూ శ్రీశ్రీ జయబేరి 1933 జూన్ 2న వెలువడింది. మార్క్సిజం తాత్విక సిద్ధాంతంగా, అంతర్జాతీయవాదం స్వభావంగా, శ్రామిక వర్గం పక్షపాతంగా, బోల్షివిక్ విప్లవం తక్షణ స్ఫూర్తిగా, సమసమాజం స్వప్నంగా ప్రపంచమంతా పుట్టిన సాహిత్యం అభ్యుదయ సాహిత్యం. ప్రపంచ అభ్యుదయ సాహిత్యంలో అంతర్భాగం భారతీయ అభ్యుదయ సాహిత్యం, అందులో అంతర్భాగం తెలుగు అభ్యుదయ సాహిత్యం. అభ్యుదయ సాహిత్యానికి ప్రచార వేదిక అభ్యుదయ రచయితల సంఘం, అదే అరసం. భారతదేశంలో 1936లోను, తెలుగునాట 1943లోను అరసం సంస్థలు పుట్టాయి. తెలుగు అభ్యుదయ సాహిత్యం 1933 జూన్ 2న అచ్చైన శ్రీశ్రీ జయభేరి కవితతో మొదలైంది. 93 ఏళ్ల చరిత్ర నింపుకున్నది. అభ్యుదయ రచయితల సంఘం 83 ఏళ్ల చరిత్ర నింపుకున్నది. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం 20వ రాష్ట్ర మహాసభలు తిరుపతిలో మే 23, 24 తేదీల్లో జరుపుకుంటున్న నేపథ్యంలో ఒకసారి సింహావలోకనం చేసుకుంటే వందల కొద్దీ అభ్యుదయ రచయితలు అభ్యుదయ సాహిత్య చరిత్ర నిర్మాణం చేశారు. వందల కొలది సాహిత్య కార్యకర్తలు అరసం నిర్మాణంలో పాల్గొన్నారు. వీరి లక్ష్యం ప్రజా వ్యతిరేక సాహిత్య నిర్మూలనం, ప్రజా వ్యతిరేక సాహిత్య నిర్మూలనం, ప్రజానుకూల సాహిత్య నిర్మాణం. అరసానిది కానీ అభ్యుదయ సాహిత్యానిది కానీ నల్లేరు మీద బండి నడకగా సాగిపోలేదు. శరవేగంగా పరిగెత్తిన రోజులు ఉన్నాయి, మందకొండిగా నడిచిన రోజులు ఉన్నాయి. రాజకీయ పరిణామాల ప్రభావంతో అరసం కూడా ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. 1955, 65 దశాబ్దాన్ని తెలుగు సాహిత్య చరిత్రలో స్తబ్దతా దశాబ్దం అన్నారు, కానీ అది నిజం కాదు అని రుజువు చేయటంలో అభ్యుదయ సాహిత్యం కూడా ఆధారమైంది. అయినా 1965 తర్వాత దిగంబర కవిత్వం, విప్లవ సాహిత్య కాలంలో అరసం అభ్యుదయ సాహిత్యం తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నాయి, హేళనకు గురయ్యాయి. అయితే ఏ ఉద్యమానికైనా గుంటమెట్టలు ఉంటాయని ఆ తర్వాత తెలుగు సమాజం సాహిత్య పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఇది ఇలా ఉంచుదాం. భూస్వామ్య పెట్టుబడిదారీ వ్యవస్థలను ధిక్కరించి సామ్యవాద వ్యవస్థకు అనుకూలంగా భావప్రచారం చేసేది అభ్యుదయ సాహిత్యం. ఇది ప్రజా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచేది. శ్రమదోపిడి, మతమౌఢ్యం, ఆధిపత్య ఉన్మాదం, సాంఘిక వివక్ష ఇటువంటి తిరోగమన అంశాలను శత్రువులుగా పరిగణిస్తుంది అభ్యుదయ సాహిత్యం. ఇది సమాజాన్ని భౌతిక దృష్టితో, వర్గ దృక్పథంతో విశ్లేషిస్తుంది. అదే సమయంలో సంక్లిష్టమైన భారతదేశ సామాజిక నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకొని అస్తిత్వవాదాలను అరసం ఆలింగనం చేసుకుంటుంది. అసమ సమాజంలో అరసం పీడితుల పక్షం వహిస్తుంది. మానవ సంబంధాల్లో ఆర్థికాంశం పాత్రను రుజువు చేయటంతో, శ్రమదోపిడిని ప్రతిఘటించడంతో మొదలై
క్రమంగా అనేక సాంఘిక వివక్షలను ఆధిపత్యాలను ప్రతిఘటించే దశకు చేరుకుంది అభ్యుదయ సాహిత్యం. అరసం ఈ పరిణామాన్ని ప్రచారం చేసింది. 1969లో తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని సమర్థించని అరసం 1991 తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆఖరి ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇవ్వడం ఒక పరిణామం. ప్రపంచీకరణ దుష్పరిణామాలను ఎండగట్టడంలో అరసం కానీ అభ్యుదయ సాహిత్యం కానీ వెనకబడలేదు. ఎస్వి సత్యనారాయణ సంపాదకత్వంలో ప్రపంచీకరణ కథలు పుస్తకం వచ్చింది. ఇటీవల ఢిల్లీలో భారతీయ రైతుల తిరుగుబాటును సమర్థించడంలో అరసం క్రియాశీలక పాత్ర నిర్వహించింది. కవి సమ్మేళనం నిర్వహించి హలంతో కలం కవిత్వ సంకలనం తెచ్చింది. అలాగే మణిపూర్లో మహిళలను దిగంబరంగా ఊరేగించి ఆధిపత్యవాదులు చేసిన అమానుషత్వం మీద అరసం కవి సమ్మేళనం నిర్వహించి మణిపూర్ మంటలనే కవితా సంకలనం తెచ్చింది. తెలుగు ప్రజలు బలిదానంతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో సాధించుకున్న విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని పాలకులు ప్రైవేటు వ్యక్తులను వారికి అమ్మేయడానికి ప్రయత్నించినప్పుడు అరసం తీవ్రంగా వ్యతిరేకించింది. ఉక్కు కవనం అనే కవితా సంకలనం తెచ్చింది. అరసం వంటి సంస్థ అసంఖ్యాకంగా పుస్తకాలను ప్రచురించడం విశేషం. ఈ తరం కోసం కథ, ఈ తరం కోసం కవిత అనే పేర్లతో గురజాడ నుంచి అనేక మంది ప్రజా రచయితల కవితలను కథలను దాదాపు 100 సంపుటాలు ప్రచురించింది. ఈ తరం కోసం వచన కవిత, ఈ తరం కోసం గేయ కవిత అనే మరో 2 సంపుటాలు కూడా అరసం ప్రచురించింది. అవి విశేషంగా పాఠకాదరణ పొందాయి. ఇటీవలి గ్రంథాలయ పునరుజ్జీవనోద్యమంలోనూ తెలుగు భాషా పరిరక్షణ ఉద్యమంలోనూ అరసం ఇతర ప్రజాతంత్ర సాహిత్య సంస్థలతో కలిసి కృషి చేసింది. ఇంకా ముందుకు పోతే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలోనూ జమీందారీ వ్యతిరేక ఉద్యమంలోనూ అభ్యుదయ రచయితలు, శ్రామికులు, పీడితులు, రైతుల పక్షాన నిలిచారు. అభ్యుదయ రచయితలు అనగానే శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి, సోమసుందర్, రెంటాల, సినారే, గంగినేని, కుందుర్తి, నయాగర కవులు, సురవరం ప్రతాపరెడ్డి, విద్వాన్ విశ్వం, సివి, కొడవటిగంటి కుటుంబరావు, మా గోఖలే, లక్ష్మీకాంతం, మోహన్, దాశరథి రంగాచార్య, శారద, గజ్జల మల్లారెడ్డి, ఉప్పల లక్ష్మణరావు, సుంకర వాసిరెడ్డి, సివి కృష్ణారావు, కేతు విశ్వనాథరెడ్డి అటువంటి మహారచయితలు పాఠకుల ముందు నిలుస్తారు. సృజన సాహిత్యంతో పాటు సాహిత్య విమర్శలోనూ అభ్యుదయవాదులు అసమాన పాత్ర నిర్వహించారు. ఎంఆర్ చంద్ర, కొడవటికంటి కుటుంబరావు, శ్రీశ్రీ, రాచమల్లు రామచంద్రారెడ్డి, వల్లంపాటి, సింగమనేని, ఆర్వీఆర్, కేవీఆర్, కొలకలూరి, వై విజయకుమార్, నిడమర్తి, సోదుం రామ్మోహన్ ఇటువంటి అనేక మంది గుర్తుకొస్తారు. అరసానిది ఆర్థిక సమానవాదమైన సామాజిక న్యాయవాదాన్ని విస్మరించదు. పైగా సామాజిక న్యాయవాదులతో చేతిలో చెయ్యి వేసి నడుస్తున్నది. అందుకే ఈ 20వ మహాసభలను పురోగామి చింతనాశీలుర ఐక్యతావే దిశగా అనే ప్రధాన అంశం కేంద్రంగా నిర్వహిస్తుందని రాచిపాళెం చంద్రశేఖర్ రెడ్డి వివరిస్తూ అందజేసిన తెలుగు అరసం 83వ వార్షికోత్సవాలు అనే దాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.